హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా ఇప్పుడైతే ఫాస్ట్గా ఎలా చేయాలో అనేది చూద్దామండి. ఇదైతే చపాతీలకి అలానే వైట్ రైస్కి చాలా మంచి కాంబినేషను. అలానే ఇదైతే మేము పల్లెటూరు నుంచి తెచ్చుకున్న ఆకుకూర పప్పు అండి. వీటితో కూడా టేస్టీగా ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలన్నది అయితే చూద్దామండి. ఇదైతే నేను మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా స్టవ్ అనేది చిన్న డస్ట్ అయిపోయింటే నీట్గా వాష్ అయితే చేసుకున్నానండి. ఇక్కడైతే షింక్ కడిగే బ్రష్ ఉంటుంది కదా, వాటితోనే నేనైతే ఎక్కువగా మ్యాక్సిమం స్టవ్ని అయితే క్లీన్ చేస్తానండి. ఇక్కడ టీ పొడి అలానే ఏమైనా చేసింటాం కదా, అదైతే చల్లుంటుంది. అందుకనేసి నేను డైలీ అయితే క్లీన్ చేస్తానండి. ఎక్కువగా మ్యాక్సిమము ఎక్కువ డస్ట్ లేకపోతే 2 డేస్కి వన్స్ అయితే క్లీన్ చేస్తాను. ఇక్కడైతే మనము ఒక వేడి నీళ్ళతో బ్రష్ తీసుకొని బాగా సోప్ వేసేసి బాగా తిక్కామనుకో స్టవ్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. నేను ఎప్పుడు కూడా స్టవ్ క్లీన్ చేసినా కూడా వేడి నీళ్ళతోనే ఎక్కువగా క్లీన్ చేస్తుంటాను. చూసారు కదా ఎంత వైట్గా ఉందో. సో ఫైనల్గా నేనైతే స్టవ్ క్లీన్ చేసుకున్నాను. అలానే ఉన్న పాత్రలన్నీ షింకులో కూడా అవన్నీ నీట్గా వాష్ చేసుకొని షింకును కూడా వేడి నీళ్ళతో కడిగి వాష్ చేసేసానండి. ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ అయితే ఇవంతా చేశాను. సో అందుకనేసి మధ్యలో లంచ్ కూడా చేయలేదు. ఎప్పుడైతే ఎక్కువగా కుక్కర్ వాడతానో ఆ కుక్కర్ని 1 or 2 టైమ్స్ అయితే నేనైతే ఎండలో పెడతానండి. అలానే ఫ్రూట్స్ అలానే ఎక్కువగా ఏమైనా పెట్టుకుంటాం కదా, అవి కూడా అంతే ఒకసారి వాష్ చేసేసి ఎండలో అయితే పెట్టడం అయితే మంచిది. ఇదైతే ఆఫ్టర్నూన్ అండి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆకుకూరలో గురుగాకు అలానే గల్జేరాకు చెంచులాకు అనేది 3 ఆకులు మిక్స్ ఉన్నాయండి. ఇవైతే హెల్త్కి అయితే చాలా మంచిది. అలానే ఆరోగ్యానికి కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకులు అనేది చాలా బాగా ఉపయోగపడతాయండి. యాక్చువల్గా అవంతా పల్లెటూరులోనే ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇక్కడైతే టమాటాలు, ఆనియన్, తెల్లపాయ అలానే చింతపండు, కొద్దిగా వంకాయ కూడా తీసుకున్నానండి. ఒక గ్లాస్తో కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను కొంచెం పప్పు అనేది కారంగా చేసుకుంటున్నాను. అందుకనేసి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. కారం తక్కువగా వాడుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే తీసుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ, చింతపండు నీట్గా 1 or 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అయితే ఇందులోకి వేస్తున్నానండి. ఈ 3 ఆకులు కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఒక 4 to 5 అనేది టమాటాలు కూడా వేసానండి. ఇది పప్పు మసాలా రాయలసీమలో చాలా ఫేమస్ అండి. ఇది యాక్చువల్గా ఒక 6 months or 1 yearకి సరిపడంతా రెడీ చేసి పెట్టుకుంటారు. ఇది ఎప్పుడైతే మనం ఇలా ఆకుకూర పప్పు చేసుకుంటామో అలాంటప్పుడు జస్ట్ 2 tablespoons వేసుకుంటే చాలు. అలానే 1/2 tablespoon పసుపు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇక్కడ 5 విజిల్స్ వచ్చినాయనుకోండి కరెక్ట్గా అయితే మనకు ఆకుకూర అనేది అలానే పప్పు అనేది కూడా బాగా ఉడికింటుంది. సో వాటర్ సపరేట్ చేసుకొని మనమైతే ఈ పప్పుని బాగా స్మూత్గా చేసుకోవాలి. ఇక్కడ పప్పు గుత్తిలో కూడా వేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. సో పప్పు అనేది రుబ్బుకున్న తర్వాత దీనికైతే తిరగవాత పెట్టుకోవాలండి. తిరగవాతకైతే మనకు కావలసినంత ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే నేను కొంచెం పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి. అలానే కొంచెం ఇంగువ, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే తెల్లపాయ, కరివేపాకు, 2 రెడ్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రై అయినాయి అనుకోండి ఆల్రెడీ కొంచెం సేపు ఉడుకుతున్న పప్పులోకి మనమైతే తిరగవాతనైతే కలుపుకోవాలండి. ఇక్కడైతే మనము ఒకసారి కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 2 minutes ఉడికితే చాలు, మనకైతే పప్పు అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడైతే పప్పులోకి కాంబినేషన్గా వడియాలు అయితే వేసుకుంటున్నానండి. ఇది బియ్యం పిండి వడియాలు. నా ఛానల్లో కూడా ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో అలానే ఫైనల్గా ఒక 5 or 6 అయితే నేను వడియాలు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే బెండకాయ ఫ్రై కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆనియన్, పచ్చిమిర్చి, తెల్లపాయ అలానే కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనమైతే ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కొందరైతే ఫస్ట్ బెండకాయని వేయించుకొని తర్వాత తిరగవాత వేస్తారు కదా, అలా కాకుండా ఒకసారి మనమైతే తిరగవాత వేసేసి అందులోకి బెండకాయ అనేది యాడ్ చేసామనుకోండి మనకైతే ఇంకొక డిఫరెంట్ టేస్ట్తో బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ నేనైతే బెండకాయలు అయితే ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. సో అందుకనేసి నేను సపరేట్గా ఒక ఫోటో అయితే యాడ్ చేశానండి, అదైతే క్లిప్ మిస్ అయింది.
సో అంతా వేగిన తర్వాత ఇందులోకి టమాటా కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటా వద్దనుకున్న వాళ్ళు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే టమాటా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది బెంగళూరులో కూడా. సో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే జస్ట్ లెమన్ అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ బెండకాయ అనేది చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనమైతే తాలింపు పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను బెండకాయ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయకండి. సో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే మనకైతే ఎక్కువ జిగురు రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పిండి అయితే యాడ్ చేశానండి. ధనియాల పిండి తర్వాత కారం పొడి కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. సో ఇందులోకే నేను లైట్గా గరం మసాలా లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో ఇప్పుడు ఇక్కడ మనమైతే కొత్తిమీర యాడ్ చేసామనుకోండి, మనకైతే ఫైనల్గా బెండకాయ ఫ్రై అనేది అయితే రెడీ అయిందండి. సో ఇదైతే చపాతీ వేడన్నంలోకి కూడా చాలా మంచి కాంబినేషను. సో మీరు కూడా ట్రై చేసి ఆకుకూర పప్పు అలానే బెండకాయ ఫ్రై ఎలా అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.